హాయ్ హాయ్ చెప్పు. మనవరాలతో వచ్చానమ్మా. అది తప్పకుండా మీతో మాట్లాడాల్సిందేనంట. సో తిరుమల వెళ్ళారు 1 మంత్ బ్యాక్. గుండు చేయించుకునింది. వద్దులేవే ఇంకో 1 మంత్ తర్వాత ఇద్దామని చెప్పాను. ఒప్పుకున్నావా? ఒప్పుకోలేదు కదా, వచ్చేసావు. గుండు బాగుందా? నచ్చిందా? జుట్టు వచ్చేసిందా? స్కూల్ స్టార్ట్ అయిపోయిందా నీకు? ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరు నీతోనే ఉన్నారా? అవునా? వాళ్ళతో బాగా ఆడుకున్నావా? డిష్యూమ్ మనం కొట్టుకోకూడదు కదా స్కూల్లో. ఎలా కొట్టుకున్నారు వాళ్ళు? ఇంకొకటి చెప్తావు కదా, తప్ప ఎలా చెప్తావు? తప్పా కొట్టుకున్నారా? ఊరికే కొట్టుకుంటారా? కోపం వస్తే కొట్టుకుంటున్నారా? ఎందుకు కోపం వస్తుంది నాన్న నీకు? చెప్పు. అందరికి వస్తుందా? మరి నీకెందుకు వచ్చింది కోపం? వాళ్ళు చెప్పిన మాట వినలేదా? నీ బాక్స్లో తినేసారా? ఏం తిన్నారు నీ బాక్స్లోవి? కిక్కీలు తినేశారా? అందుకని కోపం వచ్చిందా? అందుకని డిష్యూమ్ అని ఫైటింగ్ చేసావా? మరి సాయంత్రం పార్క్ వెళ్ళావు కదా, పార్క్ వెళ్ళి వచ్చేటోడికి నీకు చాలా ఆకలేసింది కదా? అప్పుడేం తిన్నావు? చిచ్చి, ఇసుక తినలా. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నాన్న. ఏం తిన్నావు? నా దగ్గరికి వచ్చి ఏం తిన్నావు నువ్వు? చపాతీ తిన్నావు. మరి ఇసుక తింటారా ఎవరైనా? పొట్టలో నొప్పి వస్తుంది. మళ్ళీ ఏం తిన్నావు చపాతీ తిన్న తర్వాత? ఎగ్ తిన్నావు కదా, ఎగ్ వైట్, ఎగ్ యోక్, ఎగ్ ఎల్లో తిన్నావు కదా. ఇప్పుడు తగ్గిపోయిందా నీకు? ఆకలి తగ్గిపోయిందా? ఫ్రెష్గా స్నానం చేసేసావు, వచ్చేసావు. నువ్వు మాట్లాడతానన్నావు కదా, ఏం మాట్లాడతావు? ఇంకా కొత్త రైమ్స్ నేర్పిస్తున్నారా? ఏం రైమ్స్ నేర్పిస్తున్నారు? చెప్పు, ఒక రైమ్ చెప్పు. చెప్పు, పెద్దగా చెప్పాలి. టోలీ టోలీ తర్వాత ఇంకా అవుట్ 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 కూడా చెప్తావు కదా. అంతేనా? అయిపోయిందా? ఇంకంతేనా? సరే బాయ్ చెప్పేద్దామా అయితే. బాయ్.